అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము పాడిందే పాట అయిపోతుంది అనేటటువంటి చందంగా ఇప్పుడు అధికార పక్షం నేతలు ఉన్నారు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించిన షాక్ తగిలింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, క్రియాశీల రాజకీయాల్లో టీవీలు చర్చల్లో పాల్గొంటున్నారు అన్నటువంటి ఆరోపణలపైన రాష్ట్రపతి భవనం స్పందించింది. మరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉంటూ రాజకీయ విమర్శలు చేయటము, వివిధ టీవీ డిబేట్లలో పాల్గొనడం రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని జై భీమ్రావ్ భారత్ జేబీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం దీనిపైన తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ ద్వారా సిఫార్సు చేసింది. మరి అయితే డిప్యూటీ స్పీకర్ తన హోదాను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులపైన వ్యక్తిగత విమర్శలు చేయటం, దీనిపైన తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నట్లు జేబీపీ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. మరి వాస్తవానికి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవులు చేపట్టిన వారు నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మరి అయితే రఘురామకృష్ణరాజు గత కొద్ది కాలంగా మీడియా సమావేశాల్లో ప్రత్యర్థులపైన విరుచుకుపడడంతో పాటు రాజకీయ అంశాలపైన తనదైనటువంటి శైలిలో స్పందిస్తున్నారు. ఈ వ్యవహారం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఆరోపించింది. తాజాగా రఘురామపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి సిఫార్సు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి నమస్తే.